వెల్కమ్ టు సినీ రంగం. టాలీవుడ్ లో ఈ మధ్య ఇంత హడావిడి తీసుకొచ్చిన అప్డేట్ ఏదైనా ఉందా అంటే అందులో అల్లు అర్జున్ 23 సినిమా ప్రకటన ఒకటి చెప్పాలి. చాలా రోజులుగా గాసిప్స్, లీక్స్, ఊహాగానాలుగానే వినిపించిన అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ ఇప్పుడు అధికారిక ప్రకటన రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులేకపోయాయి. నిజంగా చెప్పాలంటే ఇది సాధారణ సినిమా అనౌన్స్మెంట్ కాదు, పెద్ద లెవెల్ సినీ ఈవెంట్ స్టార్ట్ అయినట్టే ఉంది. లోకేష్ కనకరాజ్ పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది అతని రా మేకింగ్, గట్టిగా కట్టిపడేసే యాక్షన్ సీన్స్, నేచురల్ గా అనిపించే పాత్రలు, హీరోలను కేవలం స్టైలిష్ గా చూపించడమే కాదు, కథలో బలమైన పాత్రలుగా నిలబెట్టడమే లోకేష్ స్పెషాలిటీ. అలాంటి దర్శకుడి చేతుల్లో అల్లు అర్జున్ ఎలా కనిపించబోతున్నాడన్నది ఇప్పుడు అందరిలోనే ఉన్న ప్రధాన ఆసక్తి. ఇప్పటి వరకు బన్నీ చేసిన పాత్రలతో పోలిస్తే ఈ సినిమాలో ఆయన లుక్, నడక, యాటిట్యూడ్ అన్ని కొత్తగా ఉండబోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. మాస్ ఆడియన్స్ తో పాటు కంటెంట్ ను ఇష్టపడే వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కుతోందట. దీనికి తోడు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నాడంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. థియేటర్ లో సౌండ్ పెరిగితే వచ్చే వైబే వేరే లెవెల్లో ఉండబోతుందన్న అంచనాలున్నాయి. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక AA 23 మాత్రమే కాదు, అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న మరో సినిమా AA 22 కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంది. అట్లీ డైరెక్షన్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ బన్నీ కెరీర్ లోనే చాలా డిఫరెంట్ మూవీగా ఉండబోతోందని ఇండస్ట్రీలో టాక్. అట్లీ సినిమాలంటే భారీ విజువల్స్, ఎమోషన్, మాస్ ఎలివేషన్స్ ఖాయం. దీనికి అదనంగా ఈ సినిమాకు సైన్స్ ఫిక్షన్ టచ్ ఉంటుందన్న వార్తలు ప్రాజెక్ట్ పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. సాధారణ కమర్షియల్ సినిమాల కంటే భిన్నంగా కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోందని వినికిడి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. టెక్నికల్ గా, విజువల్ గా ఇది ఇండియన్ సినిమా స్థాయిలో ప్రాజెక్ట్ గా నిలవబోతోందన్న అంచనాలు ఉన్నాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ 2 విభిన్న షేడ్స్ లో కనిపించే అవకాశం ఉందన్న ప్రచారం. అదే నిజమైతే నటుడిగా బన్నీకి ఇది గట్టిగానే పరీక్ష పెట్టే పాత్ర అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయన్న సమాచారం వినిపిస్తోంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే AA 22 పూర్తయ్యాకే అల్లు అర్జున్ పూర్తిగా AA 23 మీద ఫోకస్ పెట్టబోతున్నారు. అంటే వరుసగా 2 భారీ సినిమాలు, అవి కూడా 2 పూర్తిగా భిన్నమైన జానర్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్నమాట. ఒకవైపు అట్లీతో విజువల్ గ్రాండ్నెస్, సైన్స్ ఫిక్షన్ టచ్ ఉన్న సినిమా అయితే మరోవైపు లోకేష్ కనకరాజ్ తో రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. ఇవన్నీ చూస్తే అల్లు అర్జున్ తన కెరీర్ ను కొత్త దారుల్లో ముందుకు తీసుకెళ్తున్నాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తానికి AA 22, AA 23 రెండు అల్లు అర్జున్ కెరీర్ లోనే కీలక మైలురాళ్లుగా మారే ఛాన్స్ ఉంది. ఇవి కేవలం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల కోసం మాత్రమే కాదు, ఇండియన్ సినిమా స్థాయిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమాలు ప్రేక్షకుల అంచనాలు ఎంతవరకు అందుకుంటాయో చూడాలి. ఇక ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.